హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ డిపిఎస్. గైస్, మీరు సెకండ్ హ్యాండ్లో మొబైల్స్ కొందామని చూస్తున్నారా? అయితే వీడియో మీకోసమే గైస్. ప్రజెంట్ ఒక మార్కెట్లో మనకు ఒక కొత్త స్కామ్ అనేది ఉంది గైస్. అది వచ్చేసి మనకు ఒరిజినల్ ఫోన్లానే డూప్లికేట్ ఫోన్స్ అనేది తయారు చేస్తున్నారు. అది కూడా మనకి తక్కువ రేట్కే అమ్ముతున్నారు గైస్. ఇది వచ్చేసి మనకు మొబైల్ షాప్లో కాదు గైస్. ఈ మొబైల్స్ వచ్చేసి బస్ స్టాండ్లో కానీ లేకుంటే పల్లెటూరులోన ఇలాంటి ఫేక్ ఫోన్స్ అనేది చాలా అమ్ముతున్నారు గైస్. మనకి హిందీ వాళ్ళు వచ్చి మనకి డబ్బులు అర్జెంట్ ఉన్నాయి, మనకి ఇప్పుడు ఈ మొబైల్ అమ్మాలని మీరు తీసుకుంటారని అడిగి ఈ ఫోన్స్ అనేది తక్కువ రేట్కి అమ్ముతున్నారు గైస్. ఈ ఫోన్స్ మాత్రం మనకి ఒరిజినల్ ఫోన్స్ అయితే కాదు, పక్క మనకి డూప్లికేట్ ఫోన్స్. ఇవి చూడడానికి మనకి సేమ్ ఒరిజినల్ ఫోన్ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి గైస్. కానీ మనకి ఇది కనిపెట్టలేరు ఎక్కువ మంది. మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మనకి మోసపోతున్నారు గైస్. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా దీన్ని చూసి మోసపోతున్నారు. డిజైన్ వచ్చేసి మనకి అంతా సేమ్ ఉంటుంది అన్నమాట. ఈరోజు ఈ వీడియోలో ఈ స్కామ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసి మనకి స్కామ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫేక్ ఫోన్స్ కాసి మెయిన్గా మనకు ఒప్పో మొబైల్స్ మీద ఇది ఎక్కువ స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ స్కామ్ వచ్చేసి కాసి మెయిన్గా ఒప్పో ఫోన్ మీద టార్గెట్ అనేది ఎక్కువ వేసినారు. మనకి సేమ్ ఒప్పో ఫోన్లో ఉంటాయి కదా ఆఫ్లైన్లో, మనకి అదే ఫోన్లోనే సేమ్ డిజైన్తో తయారు చేస్తున్నారు కదా. మెయిన్గా నేను చూసిన మొబైల్స్లో వచ్చేసి ఒప్పో F23 మొబైల్ కాసి ఈ మొబైల్ వచ్చేసి ఇప్పటికీ నేను 5-6 సార్లు చూసినాను కాసి ఎందుకంటే నేను బయట ఆఫ్లైన్ మార్కెట్లో వర్క్ చేస్తుంటాను. ఇక కస్టమర్లు వస్తారు కదా మొబైల్ తీసుకుని. మెయిన్గా ఈ ఒప్పో F23 మీద ఎక్కువ డూప్లికేట్ అనేది తయారు చేసినారు కదా. నేను చూసిన వాటిలో మనకి ఇవే ఎక్కువ చూసినాను, ఒప్పో F23. సేమ్ మనకి ఈ మొబైల్ ఉంటుంది కదా, ఈ మొబైల్ ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్తోనే తయారు చేస్తున్నారు కదా. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మనకి బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ ప్యానల్లో ఫ్రంట్ డిస్ప్లే గ్లాస్ ఉంటుంది కదా, అది మాత్రం మనకి సేమ్ ఫోన్ ఒరిజినల్ ఫోన్ ఎలా ఉంటుందో అవే పార్ట్సే కనిపిస్తారు. కానీ మనకు లోపల మొబైల్ మాత్రం డమ్మీ ఉంటుంది కదా. అసలు అది ఒప్పో ఫోనే కాదు, మనకి ఏదో ఇన్ఫినిక్స్ మనకి చిన్న చిన్న ఫోన్ ఐటీఎల్ అట్లా ఫోన్ ఉంటుంది కదా, అట్లా డూప్లికేట్ ఫోన్తో మనకు బ్యాక్ సైడ్ డిజైన్ ఫ్రంట్ గ్లాస్ అనేది కనిపిస్తారు. లోపల సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మొత్తం ఫేక్ ఉంటాయి కదా. అంత ఒరిజినల్గా ఉండవు. వేరే చిన్నది 1GB ర్యామ్ 2GB ర్యామ్ ఫోన్ ఉంటుంది కదా, వాటికి మాడిఫై చేసి సేమ్ అట్లా లాంచ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సేమ్ ఉంటుంది కదా డిజైన్. మీరు చూసిన వెంటనే అంత ఈజీగా గుర్తుపట్టలేరు చాలామంది. మొబైల్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని కనిపెట్టగలరు కదా. ఈ మొబైల్ ఎవరికైనా చూపిస్తే అంత ఈజీగా గుర్తుపట్టారు కదా. అంత ఒరిజినల్ ఉంటుంది చూడడానికి. కానీ మీరు డిస్ప్లే ఆన్ చేసిన వెంటనే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనకి యూఐ ఉంటుంది కదా ఇంటర్ఫేస్, మనకి ఇది ఒప్పో యూఐకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు అప్పుడే మొబైల్ లాక్ ఓపెన్ చేయగానే మీకు అర్థమవుతుంది ఇది ఒరిజినల్ ఫేక్ అని. కానీ ఇది తెలిసినా కూడా చాలామంది అనేది మోసపోతున్నారు కదా. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది అనేది మోసపోయి తీసుకున్నారు ఈ మొబైల్ని. ఎందుకంటే మనకు అంత మ్యాచింగ్ అనేది చేస్తున్నారు డూప్లికేట్ ఫోన్లో. ఇది మాత్రం మీరు ఒకసారి చూసి తీసుకోండి కదా. ఈరోజు వచ్చేసి ఒక ఆయన వచ్చినాడు, దీనికి వచ్చేసి నాకు ఫింగర్ ప్రింట్ సరిగ్గా వర్క్ చేయడం లేదని వచ్చినాడు కదా. చూస్తే ఇది వచ్చేసి మనకు ఫేక్ ఫోన్. ఇది మనకి ఎవరు పెట్టినా కూడా డిస్ప్లే మీద ఫింగర్ ప్రింట్ పెట్టినా కూడా ఆన్ అవుతుంది కదా. అది యాక్చువల్గా మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటే లేదు ఆ మోడల్కి, కానీ ఫేక్ ఫోన్లో మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ పెట్టినారు. అది కూడా మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసినారు కదా మనకు మొబైల్లో. అది ఏం యాప్ అంటే జస్ట్ మనకి ఇట్లా ఒత్తితే చాలు వైబ్రేషన్ వచ్చి ఆన్ అవుతుంది అంతే. అసలు మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లేనిది ఒక యాప్ ద్వారా ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేసినారు. ఈ మొబైల్ వచ్చేసి మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తాను కదా, మీరు ఒకసారి చూడండి. మీకు ఒరిజినల్ ఫోన్ డూప్లికేట్ ఫోన్ పక్కన పెడతాను. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ డిజైన్తో వస్తాయి. మీరు కానీ దగ్గర పెట్టి చూస్తే మాత్రం డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఫస్ట్ డిస్ప్లే ఆన్ చేయగానే తెలుస్తుంది కదా ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని. కానీ మీరు దూరం పెడితే మీరు చాలామంది కనిపెట్టలేరు. మెయిన్గా మనకి చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ అనేది చేస్తున్నారు. ఇది యాక్చువల్గా మనకి మొబైల్స్ ఎక్కడ అమ్ముతున్నారంటే కదా, మెయిన్గా పల్లెటూరులోన బస్ స్టాండ్ మనకి చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ అనేది ఈ మొబైల్స్ అనేది అమ్ముతున్నారు. మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్స్లో మొబైల్ కొనే ముందు ఇలాంటి మొబైల్స్ అనేది తీసుకోవద్దండి కదా. మీరు ఎవరైనా హిందీ వాళ్ళు వస్తే మాత్రం అస్సలు నమ్మొద్దండి, అవన్నీ డూప్లికేట్ ఫోన్స్ మీరు బిల్లు కూడా డూప్లికేట్ బిల్లే చూస్తారు కదా. బిల్లు మీద ఐఎంఈ నెంబర్ ఉంటారు కదా, అది కూడా మనకు వాళ్ళు మాన్యువల్గా ఎంటర్ చేసింటారు అంతే. మీకు లోపల సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు ఓన్ ఇన్స్టాల్ చేసింటారు కదా. మనకి లోపల ఉన్న సాఫ్ట్వేర్ కూడా డమ్మీ సాఫ్ట్వేరే, వాళ్ళు ఓన్గా ఇన్స్టాల్ చేసి ఐఎంఈ నెంబర్ అన్నీ సేమ్ పెట్టింటారు. మనకి అప్పుడు చూసి సేమ్గానే ఉంటాయి, కానీ అవి మాత్రం ఒరిజినల్ ఫోన్. మీ దగ్గర ఎవరైనా హిందీ వాళ్ళు వచ్చి మీకు తక్కువ రేట్లో మొబైల్ అమ్ముతున్నాము, నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి ఇలా అంటే మాత్రం ఈ మొబైల్స్ అని అస్సలు తీసుకోవద్దండి, ఎందుకంటే 100% ఫేక్ ఫోన్. మీ దగ్గర ఎవరైనా వచ్చి నాకు అమౌంట్ కాలం మొబైల్ అమ్ముతాను తక్కువ రేట్ కంటే అస్సలు తీసుకోవద్దండి. మీ దగ్గర ఉన్న మొబైల్ షాప్ ఉంటుంది కదా, ఒకసారి అక్కడ చూపించి అది ఒరిజినల్ అంటేనే తీసుకోండి కదా. అది ఒకటి మీకు రిస్కే. బిల్లు బాక్స్ మొత్తం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ తీసుకోవాలంటే మాత్రం. నేను ఒకవేళ సెకండ్ హ్యాండ్లో మొబైల్ తీసుకోవాలంటే మాత్రం బయట మొబైల్ షాపులు ఉంటాయి కదా, ఆ షాపుల్లోకి వెళ్ళి బిల్లు బాక్స్ అన్నీ ఉంటేనే తీసుకోద్దండి.
లేకుంటే మాత్రం మా మొబైల్స్ అనేది అస్సలు తీసుకోదండి. మీరే లాస్ అవుతారు. ఇదే గైస్ మనకు బయట జరుగుతున్న ఆఫ్లైన్ స్కాము. ఇది వచ్చేసి చాలా పెద్ద మా నెట్వర్క్ గైస్ ఇది. ఎందుకంటే మనకు సాఫ్ట్‌వేర్ అంతా చేంజ్ చేస్తున్నారంటే మాత్రం చాలా మొబైల్స్ అనేది ఈ పాటికి మనకు ఫేక్ ఫోన్స్ అనేది తయారు చేసి పంపించుంటారు. ఇప్పుడు కూడా చాలామంది కొంటుంటారు గైస్. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అందరితో షేర్ చేసుకోండి. వాట్సాప్ కానీ, ఫేస్‌బుక్ అన్నిట్లో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో అనేది అందరికీ యూజ్ అవుతుంది. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.